ఈ స్వపరీక్షకి వచ్చేటప్పటికి సమ్ పీపుల్ దే ప్రే లైక్ దిస్: ఫర్గివ్ మీ ఇఫ్ ఐ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఈ ప్రార్థన కరెక్ట్ అంటారా? అసలు ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదమే అతనికి తెలియకపోతే నేనేమైనా పాపం చేస్తుంటే క్షమించండి అని అడగటం ఎంతవరకు సమంజసం? అది దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు హృదయం నిండా పశ్చాత్తాపంతో మనం చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ పాపం వల్ల ఎంతమందికి నష్టం కలిగింది, ఎంతమంది దాని ద్వారా కష్టపట్టబడ్డారు, మనం చేసినటువంటి ఆ పాపపు క్రియ యేసు ప్రభు వారిని ఎంతగా అది నలగొట్టింది అనేటువంటి ఒక స్పృహ మనలో లేకుండా, మనం చేసినటువంటి పాపమే మనకు గుర్తు లేకుండా ఏదైనా పాపం చేస్తే క్షమించండి అని అనటం అది సరైనటువంటి ప్రార్థన కాదని నేను అనుకుంటా ఉంటున్నాను. ప్రియమైన సహోదర, ప్రియమైన సహోదరి, ఈరోజు మన ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ప్రతి ఎగ్జామ్కి ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుందిగా. వితౌట్ క్వశ్చన్ పేపర్ దెర్ విల్ నాట్ బి ఎనీ ఎగ్జామ్. సో ఈరోజు ఒక 7 క్వశ్చన్స్తో ఒక క్వశ్చన్ పేపర్ మన ముందు పెట్టుకుందామా? ఫస్ట్ క్వశ్చన్ ఈ వారం అంతట్లో నేను అడుగుతున్నా, నాకు మనకందరికీ ప్రశ్నలు ఇవి. డిడ్ యూ లై? ఈ వారం అంతట్లో ఎక్కడైనా అబద్ధం చెప్పావా? నెంబర్ 2, ఈ వారం అంతట్లో ఎవరైనా క్షమించలేకపోయావా? కాంట్ ఫర్గివ్. నెంబర్ 3, ఈ వారం అంతట్లో మన మాటలతో ఎవరినైనా గాయపరిచామా? డిడ్ యూ హర్ట్? నెంబర్ 4, ఇఫ్ సంథింగ్ గుడ్ హ్యాపెన్స్ టు సమ్వన్ డూ యూ ఫీల్ సాడ్ ఇన్ యువర్ హార్ట్? ఎవరికైనా నీకు తెలిసినటువంటి వారికి మంచి జరిగితే నీ హృదయంలో బాధ కలిగిందా? నెంబర్ 5, ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ టు సమ్వన్ డూ యూ ఫీల్ హ్యాపీ ఇన్ యువర్ హార్ట్? ఎవరికైనా కష్టం కలిగింది, నీ హృదయంలో ఎక్కడో చెప్పలేనటువంటి సంతోషం బాగా జరిగింది అని అనుకుంటున్నావా? నెంబర్ 6, హ్యావ్ యూ ఆస్క్డ్ ఫర్గివ్నెస్ ఫర్ యువర్ మిస్టేక్? ఈ వారం అంతట్లో మన జీవితాల్లో చేసినటువంటి తప్పిదానికి తప్పని తెలిసినా ఆ క్షమాపణ అడిగేదానికి ఒకవేళ మొహమాట పడుతూ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? నెంబర్ 7, హ్యావ్ యూ బిహేవ్డ్ ఇన్ హిపోక్రసీ డ్యూరింగ్ దిస్ వీక్? ఈ వారమంతట్లో వేషధారణతో మనం ప్రవర్తించామా?